మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న ఆయన ఇంటిని పోలీసులు భారీ బలగాలతో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో సీదిరి అప్పలరాజు ఏ3 నిందితుడిగా ఉన్నారు. తన కుమారుడు అరవ్ను కేసు నుంచి తప్పించేందుకు, సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి, కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో సోంపేట కోర్టులో సీదిరి అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. మరోవైపు ఆయన కుమారుడు ఆరవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కాశీబుగ్గలో అరవ్ బైక్ నడుపుతూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టిన ఘటనలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత మరో వ్యక్తిని నిందితుడిగా చూపిస్తూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయేలా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే స్థానిక సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ప్రమాదం చేసినది అరవ్ అని నిర్ధారించారు. దీంతో అరవ్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, అసలు నిందితుడిని రక్షించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో సీదిరి అప్పలరాజును కూడా ఏ3 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదాయానికి